బంగారంతో చేసింది. నీకనుకున్నావా? కాదు, దివ్యకి. పెళ్లికి ముందే కొని దాచిపెట్టుకున్నాను. ఈ దేశకుని దివ్య పెళ్లి పీటల మీద కూర్చుందనుకో, గొలుసుకే అన్నం వచ్చేస్తుంది. మరి సూర్య గారు ఎవరితో మాట్లాడుతున్నారు? అది సెల్లులో ఫ్రెండు. అది సరే గాని మీరేంటి ఇలా వచ్చారు? నా లైఫ్ కి సంబంధించి నీతో ఒక మాట చెప్పాలి. ఏదైనా శుభవార్త? అది మీ మీదే ఆధారపడి ఉంది. పెళ్లి కాని ఆడపిల్ల ఇలా సిగ్గు విడిచి అడుగుతోందని ఏమీ అనుకోకండి. భలేవరే, చెప్పండి. ఇంత అర్జెంట్ గా ఈ విషయం మీతో మాట్లాడడానికి ఎందుకు వచ్చానంటే, అవతల మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అందుకే తొందరపడుతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, చెప్పండి. నేను దివ్య. అమ్మో, నాన్న పిలుస్తున్నారు. ఇక్కడ చెప్పడానికి కుదరదు. రేపు 10 o'clock గుడి దగ్గరికి వస్తే నా మనసులో మాట చెప్తాను. తప్పకుండా వస్తారు కదా, మర్చిపోవద్దు. ఎటకారాలు ఎక్కువైపోయినాయి మీకు. ఈ కుట్రలు అవసరమా? కరెక్ట్ గా దివ్య లవ్ విషయం చెప్పే టైంకి వాళ్ళంతా పిలిపించేశావు. అలా పిలిపిస్తే దివ్య నాకు దూరం అయిపోతుందా? హలో సార్, ఏం చెప్పిందో విన్నారుగా? అది ఖచ్చితంగా లవ్వే. రేపు దివ్య నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్తుంది చూడు. ఆహా, ఈ రోజుతో నీకు ప్రేమ యోగం, నాకు ఫ్లాట్ యోగం రా. ఐగిరి నంది నినంది తమోది ని విశ్వ వినోది నినంది నుతే. అటు దండం పెట్టి ఇటు చూస్తున్నావంటే ఈ రోజు నా పెళ్లి చూపులు. నాలాంటి వాడు భర్తగా రావాలని కోరుకుంటున్నావా? నీలాంటి ఎదవా భర్తగా రాకూడదని కోరుకుంటున్నా. ఇదేంటన్నా ఇలా ఇచ్చింది? లేకపోతే ఇక్కడ ఏంట్రా పని? హాయ్ హాయ్. హే బాయ్. పాపం ఎంత కష్టపడుతున్నాడు. బెదరా హెల్ప్ చేయమంటావా? దేనికి? ఇందాక నుంచి దీన్ని ఇంటికి తీసుకెళ్ళాలని ట్రై చేస్తుంటేనే. అయ్యి బాబోయ్, దొరికితే సంకలెట్టి పిసికెద్దుడే. ఏమిటి ఏమిటయ్యా ఇది? ఏమైందండి? నువ్వు మంచి వాడు వరకు ఇల్లు అద్దెకిచ్చాను, ఇలాంటి వాడు వరకోలేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఇంకా ఏం జరగాలయ్యా? ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉంటే బుద్ధున్న వాడెవడు బ్యాచులర్కి అద్దెకి ఇవ్వడు. అది రూలు. అయినా నేను రూల్ని అతిక్రమించి మరీ నీకు అద్దెకిచ్చాను. కానీ నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు చాలా తేడా అని. ముందు ఇల్లు ఖాళీ చెయ్యి. ఏంటి సార్, ఏమైంది? చూడవయ్యా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను ఎవరైనా తప్పు పట్టగలరా? అందరూ మా ఊళ్ళో ఉంటే ఇంక మా ఊడి వాల్యూ ఏముందండి. నువ్వు ఒక టైప్ అయినా ఈ విషయంలో నిజం చెప్పావు. ఇప్పుడు ఏమైంది సార్? ఈ దిలీప్ ఎవరినో ప్రేమించాడంట. ప్రేమించచ్చు, అది నా తలనొప్పి కాదు. కానీ ఆ పిల్ల నా ఇంటికి నా పేరున ఉత్తరం రాసింది. మీ పేరున ఉత్తరం రాసిందా? ఎవరు? ఏమో, పేరు రాయలేదు. ఇతను ఆమె లవ్ చేసి మోసం చేసేటట. న్యాయం చెయ్యండి నాకు రాసింది. రూల్ ప్రకారం ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేయడం తప్పు, అవునా కాదు? చచ్చా, మొగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడవాళ్ళు ఈ దేశంలో ఒక అమ్మాయి బరి తెగించి బాల్ పాయింట్ పెన్ తో పలానా వాడు నన్ను మోసం చేశాడని రాసిందంటే ఆ పిల్లకి రియల్ గా డ్యామేజ్ అంటారు సార్. ఎగ్జాక్ట్లీ. ఏంటి దిలీప్, నువ్వెంతో మంచివాడు అనుకున్నాను, ఎందుకు ఇలా చేసావు? వై? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఒకసారి ఆ లెటర్ ఇవ్వండి సార్. హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చూస్తావా? చేతిరాత ఎలా ఉంటాయారా? అమ్మాయి తలరాత బాగాలేదు. నువ్వు ఎంటరావుకరా బాబు. ఎవరిని మెచ్చుకొని రంగారావు గారు కూడా నేను మంచోడు అన్నారు. ఒకసారి ఇవ్వండి సార్. పూజ్యులైన రూల్స్ రంగారావు గారికి. సార్, మీ ఇంట్లో అద్దెకుండే దిలీప్ నన్ను ప్రేమించానని చెప్పాడు. అంతేకాదు సార్, నా మీద ఒట్టేసి నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు కనిపించేంతవరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు, నా మనసులో నీకు తప్ప ఆడదేవత కూడా స్థానం లేదు, ఏది ఏమైనా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను అని ఒట్టు కూడా వేశాడు. తీరా ఇప్పుడు అడిగితే ఒట్టి తీసి గట్టుమే పెట్టేశాను అన్నాడు. ఇట్లు పూజకు పనికిరాని పువ్వు. ఏంటి సార్ ఇది పాంప్లెట్లో ఉంది? దీని లెటర్ అని నమ్ముతున్నారా? అవును. ఏ మిమ్మల్ని చెడగొట్టకరా రై సార్, ఈ లెటర్ లో దిలీప్ బదులు మీ పేరుంటే మిమ్మల్ని అనుమానించేవాళ్ళం. అంత కన్వీనియంట్ గా ఉంది సార్ ఈ లెటర్. అదేంట్రా అలా అంటావు? ఎంత ఫీల్ అయి రాసిందో. ఆ అమ్మాయి ఫీలింగ్ గురించి నాకు అనవసరం. వీడి మీద నా ఫీలింగ్ రైట్ అని నా ఫీలింగ్. తప్పని నా ఫీలింగ్ సార్. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం బెటర్ అని నా ఫీలింగ్. నువ్వు మూస్తే బెటర్ నా ఫీలింగ్. సార్, నిజంగా ప్రేమిస్తే లెటర్ ఎందుకు రాస్తుంది? స్ట్రైట్ గా రావచ్చు కదా. పాపం భయపడిందేమోరా. ఒకవేళ భయపడింది అనుకో, కనీసం లెటర్ లో తన పేరు అడ్రస్ రాసేది కదండి. నిజమేనయ్యా, రూల్ ప్రకారం టు అడ్రస్ తో పాటు ఫ్రమ్ అడ్రస్ కూడా రాయాలి కదా. ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? ఈ లెటర్ రాసింది అమ్మాయి కాదు సార్. అంటే మగాళ్ళని కూడా లవ్ చేస్తున్నాడా? దిలీప్ అంటే ఇష్టం లేని అడ్డగాడిద ఎవడో రాసుంటాడు. దాన్ని మీరు సీరియస్ గా తీసుకున్నారు. సార్, 4 సంవత్సరాల నుంచి దిలీప్ మీ ఇంట్లో ఉంటున్నాడు. అతని గురించి మీకు తెలీదా? నిజమేనయ్యా, ఇన్ని రూల్స్ తెలిసి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించవయ్యా. అయ్యయ్యో పర్వాలేదండి, మీరు అపార్థం చేసుకున్నారని అర్థం చేసుకున్నారు, అది చాలు. అవును దిలీప్, నేను కూడా నిన్ను అర్థం చేసుకున్నాను, అపార్థం చేసుకున్నాను. వీడు నాకు అర్థం కాడు. అంకుల్ అంకుల్ అంకుల్, నాకెందుకో లెటర్లో ఉన్నది నిజమే అనిపిస్తుంది అంకుల్. సూర్య ఇంత చెప్పే కూడా మళ్ళీ ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? అసలు నువ్వు సూర్యకి ఫ్రెండ్ ఎలా అయ్యావురా? పోరా అవతలకే.